కళ్యాణమస్తుకి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం షష్ఠి పూర్తి అంటే ఏమిటి, షష్ఠి పూర్తి ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. షష్ఠి పూర్తి అనేది షష్ఠ్యబ్ది పూర్తికి సంక్షిప్త రూపం. షష్ఠి అనే సంస్కృత పదానికి అర్థం 60 అని. అబ్దము అంటే సంవత్సరం, వెరసి షష్ఠి అబ్ద పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి అని. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. షష్ఠిలో టావత్తు పాటలో టా, పాఠకుడిలో ఠా కాదు. టాఠాల్లో ఒత్తు ఠాతో పలికే షష్ఠి అంటే 6 అని అర్థం. తేలికటాతో పలికే షష్ఠి అంటే 60 అని అర్థం. అందుచేత పలికేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ షష్ఠి పూర్తి అని తేలిక టాతోనే పలకాలి లేదా రాయాలి. 60 సంవత్సరాలు పూర్తయిన తరువాత యజమాని నిర్వహించుకునే శాంతి కలాపానికి షష్ఠి పూర్తి అని పేరు. అయితే పురుషులకేనా ఈ షష్ఠి పూర్తి అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే పురుషుడికి 60 సంవత్సరాలు నిండిన తరువాత దంపతయుక్తంగా షష్ఠి పూర్తి చేసుకున్నప్పుడు భార్య అర్ధాంగి కాబట్టి, ధర్మపత్ని కాబట్టి ఫలితం ఇద్దరికీ లభిస్తుంది. క్రతువులో భాగంగా ఆమె నక్షత్రానికి సంబంధించిన పూజ కూడా చేస్తారు కాబట్టి భార్య విడిగా షష్ఠి పూర్తి క్రతువు చేసుకోనవసరం లేదు. షష్ఠి పూర్తి ఎందుకు చేసుకోవాలి? షష్ఠి పూర్తి అనేది ఒక గొప్ప శాంతి యజ్ఞం. అయితే దేనికి శాంతి? మానవ శరీరానికి శాంతి. శరీరము అంటే ఏమిటి? శీర్యత ఇతి శరీరం అని చెప్పారు. అంటే నశించే స్వభావం కలిగినది శరీరం అని అర్థం. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలతో ఏర్పడిన మన మానవ శరీరం మనం జీవించి ఉన్నంతకాలం శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉండడానికి 60 సంవత్సరాలు దాటిన తరువాత నాశన వేగాన్ని తగ్గించడానికి మనకి కొన్ని కర్మల్ని ఆచరించమని చెప్పారు పెద్దలు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల్లో మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో శాస్త్రోక్త విధానంలో చెప్పారు మన పూర్వీకులైన మహర్షులు. అలా వార్ధక్య దశా ప్రవేశంలో నిర్వహించుకోవలసిన శాంతి కలాపం షష్ఠి అబ్ది పూర్తి. కాలానుగుణంగా ఆ శాస్త్రోక్త విధానంతో పాటు కొన్ని లౌకిక వేడుకల్ని కూడా, అంటే ఉంగరాలు మార్చుకోవడం, దండలు మార్చుకోవడం, వధూవరులుగా అలంకరించుకోవడం, తాళి కట్టడం, తలంబ్రాలు పోసుకోవడం, ఇలా ఈ షష్ఠి పూర్తి ఉత్సవంలో చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బంధుమిత్ర సమాగమం జరుగుతుంది కాబట్టి అందరి కోసం, అందరి ఆనందం కోసం కొన్ని కొత్త కొత్త పోకడలు తప్పవు కదా. షష్ఠి పూర్తి ఎప్పుడు చేసుకోవాలి? తెలుగు సంవత్సరాలు 60. మనకందరికీ తెలుసున్న విషయమే ఇది. ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు. ఒక వ్యక్తి జీవితంలో మొదటి 60 సంవత్సరాల ఆవృత్తి పూర్తి అయ్యాక, అంటే ఆ వ్యక్తి పుట్టిన తెలుగు సంవత్సరంలో రెండవసారి అడుగుపెట్టిన తరువాత, అంటే 60 సార్లు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాలు పూర్తయిన తరువాత రెండవ ఆవృత్తిలో అడుగుపెట్టే సమయంలో చేసుకునే శాంతి ప్రక్రియ షష్ఠి పూర్తి క్రతువు. ఉదాహరణకి ప్లవనామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి శార్వరినామ సంవత్సరంతో 60 వసంతాలు పూర్తి చేసుకుని మరలా ప్లవనామ సంవత్సరంలో 61వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. అంటే ప్లవనామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరూ ఆ తరువాతి శుభకృతునామ సంవత్సరంలోగా వారి జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఈ యజ్ఞాన్ని చేసుకోవచ్చని శాస్త్రం. మనుష్యాణం ఆయురభివృద్ధ్యర్థం 20-శత ఆయుర్మధ్యే షష్ఠివర్షే జన్మమాసే జన్మనక్షత్రే జన్మతిథౌ జన్మవారే జన్మయోగే జన్మకరణే జన్మలగ్నే అఖండ నక్షత్రేవా శాంతిం యథావిధిం కుర్యాత్ అని చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే కలియుగంలో 20వ దశా విధానం ప్రకారం మానవుడి పూర్ణ ఆయుష్షు 120 సంవత్సరాలు అని చెప్పారు
పరాశర మహర్షి. దశ అంటే కాల విభాగం. ప్రతిదీ కాలంతో ముడిపడి ఉన్నదే కదా. పూర్ణాయుష్యుగా చెప్పబడేటువంటి ఈ 120 సంవత్సరాల కాలం కూడా మానవదేహం నవగ్రహాల పాలనలో ఉంటుంది. ఒక్కొక్క గ్రహము కొంతకాలం పరిపాలిస్తూ ఉంటుంది. వింశోత్తరీ దశా విధానంలో ఒక్కొక్క గ్రహం మానవదేహాన్ని ఎంతకాలం పరిపాలిస్తుంది అనేది స్పష్టంగా పేర్కొన్నారు. మానవుడు పుట్టిన సమయంలో జన్మజాతకంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఈ దిశానిర్దేశం చేస్తారు. అన్ని గ్రహాలకి సమానమైన సమయం కాదు. కేతుగ్రహం 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 20 సంవత్సరాలు, ఇలా వేర్వేరు గ్రహాలకు వేర్వేరు కాల పరిమితులు నిర్దేశించబడ్డాయి. ఈ మొత్తం కలిపితే 120 సంవత్సరాలవుతుంది. అది మానవుడి పూర్ణ ఆయుర్దాయం. ఇందులో మొదటి 60 సంవత్సరాలు పూర్తయిన తరువాత, అంటే సగం ఆయుర్దాయం పూర్తయ్యాక, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం కోసం, తిరిగి ఉత్తేజాన్ని పొందడం కోసం, ఉన్న తేజస్సును నిలబెట్టుకోవడం కోసం ఉగ్రరథ శాంతి అనే పేరుతో ఒక శాంతి యజ్ఞాన్ని చేసుకోవాలి అని సూచించింది శాంతి కమలాకరం అనే గ్రంథం. అందుకే షష్ఠి పూర్తికి మరో పేరు ఉగ్రరథ శాంతి. శాస్త్రోక్తంగా నిర్వహించే షష్ఠి అబ్ది పూర్తి శాంతి కలాపంలో ప్రధానమైన అంగం ఈ ఉగ్రరథ శాంతి. ఏమిటి ఈ ఉగ్రరథ శాంతి అంటే, జన్మతః షష్ఠిమే వర్షే మృత్యు ఉగ్రరథోనృణాం అని ధర్మశాస్త్రం. తెలుగు మాసాల లెక్క ప్రకారం పుట్టిన దగ్గర నుంచి 60 ఏళ్లు నిండేసరికి ఉగ్రరథుడు అనే రుద్రుడు మానవ శరీరాన్ని ఆవహిస్తాడట. పేరే చెప్తోంది కదా, ఉగ్రరథుడు అంటే ఉగ్రమైన రథాన్ని అధిరోహించినవాడు అని. ఈ ఉగ్రరథుడు మానవ శరీరంలో కలిగించే నష్టాన్ని నివారించడానికి, ఉగ్రరథుణ్ణి శాంతింపచేసి అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్ఠిపూర్తి అంటే. షష్ఠిపూర్తి శాంతి యజ్ఞం ఎలా చేసుకోవాలి, ఇందులో ప్రధానమైన అంగాలు ఏమిటి అనేవి చూద్దాం. మొట్టమొదటిది మృత్తికా స్నానం. ముందుగా షష్ఠిపూర్తి దంపతులకి మృత్తికా స్నానం చేయిస్తారు. మృత్తిక అంటే మట్టి. పంచభూతాలలో ఒకటైన మట్టి లేకపోతే మానవ మనుగడ లేదు కదా. పుణ్యనదుల నుంచి సేకరించిన మట్టి, పుట్టమన్ను, ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్ల మొదళ్ల నుంచి తెచ్చిన మట్టి, ఇలా పవిత్రమైనటువంటి ఆరోగ్యకారకమైన మట్టిని వంటబట్టించుకుని మృత్తికా మంత్రాలతో స్నానం చేయిస్తారు. మృత్తికా సూక్తాన్ని పఠిస్తారు. ఆ తరువాత అపమృత్యు మండపం, ఉదకశాంతి మండపాల్ని ఏర్పాటు చేసి దిక్పాలకుల్ని, నవగ్రహాలని, సప్త చిరంజీవులని, 60 తెలుగు సంవత్సరాలకు చెందిన అధిదేవతల్ని, అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, రాసులు, ఇలా సకల దేవతల్ని, అంటే సంపూర్ణ కాలస్వరూపాన్ని ఒక్కచోట ఆవహింపచేసి ఆ దేవతలందరికీ షోడశోపచార పూజలు చేస్తారు. సకల శుభాలు ఇమ్మని ప్రార్థిస్తారు. ఇంతకంటే గొప్పదైన క్రతువు ఏముంటుంది చెప్పండి? ఆ తరువాత పంచగవ్య ప్రాసన చేయిస్తారు. మనం ఎంతో పవిత్రంగా భావించే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ కలిపిన మిశ్రమాన్ని పంచగవ్యము అంటారు. ప్రాణశక్తి పెంపొందించుకోవటానికి ఇది ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడుతోంది. గోక్షీరంలో సప్త సముద్రాలు దాగి ఉన్నాయని, ఆవు శరీర భాగాలలో సకల దేవతలు కొలువై ఉన్నారని శాస్త్ర ప్రమాణం. అకాల మరణాన్ని తప్పించుకోవడానికి అనేకానేక రకాల హోమద్రవ్యాలతో మహామృత్యుంజయ హోమం, ఉగ్రరథుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఉగ్రరథ హోమం చేసి సంబంధిత ఉగ్రదానాలు ఇప్పిస్తారు. సకల దోష నివారణ కోసం శతఛిద్ర బృహత్ కలశం గుండా స్నానం చేయిస్తారు. అంటే 100 రంధ్రాలు ఉన్న పాత్రలోంచి ఇప్పటి వరకు జరిగిన క్రతువు ద్వారా పవిత్రీకరించబడిన నీటిని 100 ధారలుగా వచ్చే ఏర్పాటు చేసి పవిత్ర స్నానాన్ని ఆచరింపజేస్తారు. అదేవిధంగా వేద విధులైన బ్రాహ్మణులు శాంతి మంత్రాలు పఠిస్తారు, వేద ఆశీర్వచనం అందిస్తారు. ఇవి ప్రధానంగా
షష్ఠిపూర్తి మహోత్సవంలో నిర్వహించుకునే ధార్మిక ప్రక్రియలు. షష్ఠిపూర్తి శాంతి కలాపాన్ని చేసుకున్న దంపతులు ఆ తరువాత యమనియమాలు పాటిస్తూ జీవనాన్ని గడపాలి అని చెప్పారు మహర్షులు. యమము అంటే ఏమిటి, నియమము అంటే ఏమిటి? తత్ర అహింస సత్యం అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ అని. ఇవి యమము అంటే అహింస, సత్యము, దొంగతనము చేయకుండుట, బ్రహ్మచర్యము పాటించుట చెయ్యాలి అని యమనియమాలు. ఇక నియమము అంటే శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమః అని చెప్పారు. శుచి, సంతోషము, దైవారాధన, పవిత్ర గ్రంథ పఠన, ఈశ్వరార్పణ బుద్ధితో ఉండడము అనేవి నియమాలు. ఇలా షష్ఠిపూర్తి దంపతులు పవిత్రంగా జీవనాన్ని గడపాలి అని శాస్త్రవచనం. ఇంతటి పవిత్రమైన ఉద్దేశ్యంతో, లోతైన ఆలోచనలతో, ఎన్నో ప్రయోజనాలతో కూడినదిగా మంత్రద్రష్టలైన మన మహర్షులు చెప్పిన విధానంలో షష్ఠ్యప్తి పూర్తి క్రతువును చేసుకుంటున్న దంపతులందరికీ ఈ వీడియో అంకితం. దయచేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కి తాజా సమాచారాన్ని నేరుగా పొందండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కళ్యాణమస్తు.